ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి 5వ భాగం. వాళ్లతో పాటు ఇక్కడ ఏదో జీప్ ఉన్నదంటిరే, ఏదది? చుట్టపొగ గుప్పు గుప్పును వదులుతూ అడిగాడు ప్రెసిడెంట్. కర్రలు, బరిసెలు, గొడ్డళ్ళు పట్టుకుని ఆయన వెనకే ఉన్న గ్రామస్తులు 25 మంది ప్రశ్నార్థకంగా చూశారు ఆచార్లు గారి వైపు. ఇంతకు ముందు వరకు గుటగుటమంటూ ఉండింది ఆ అబ్బయ్య ప్రాణం. ఆ టైంలో అడగటం బాగోదని అడగల, ఇప్పుడు అడగవచ్చు. ఒక గ్రామస్థుడు అందించిన వాటర్ బాటిల్తో చేతులు కడుక్కొని తన ఉత్తరీయానికి తుడుచుకుంటూ చెప్పాడు ఆచార్లు గారు. ఇదిగో అబ్బి, ఒక పాలిటి వస్తారా? నోటిలోని చుట్టని అవతలికి విసురుతూ అరిచాడు ప్రెసిడెంట్. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు పొదల్లో ఉన్న హీరోలు. 2 క్షణాల తరువాత నెమ్మదిగా యువతలకు వచ్చాడు వారిలో ఒకతను. పోయిన్నెల ఒక రోజున చీకటి పడే సమయంలో ఎక్కడ్నుంచి వచ్చిందో గాని సరాసరి మా నాగమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చి పడిపోయింది మా పిచ్చమ్మి. తనెవరో తనకి తెలియలా, తన వారెవరో చెప్పలా. నవ్వేది, ఏడ్చేది, కోపమొస్తే వెనక ముందు చూసుకోకుండా విరగబాదేది. మా ఆడబిడ్డే అనుకున్నాం, అన్నీ భరించాం. ఆళ్ళోళ్ళెవరైనా వస్తే అప్పగిద్దామని ఆచార్లు గారింటిలో పెట్టాం. ఆ వ్యక్తి ముఖంలోకి సాభిప్రాయంగా చూస్తూ అన్నాడు ప్రెసిడెంట్. ఆ సంభాషణ మొదలైన వెంటనే ఇంజెక్షన్ చేయించుకున్న మనిషిని పొదల్లోనే వదిలి గబగబా రోడ్డు మీదికి వచ్చేశారు మిగిలిన వ్యక్తులు. పొదలకు అడ్డంపడి పరిగెత్తుతుంటే ఆపటానికి పట్టుకున్నాం. మమ్మల్ని కూడా పలుగురాళ్లతో బాధేసింది. ఇవన్నీ ఆ అమ్మి కొట్టిన దెబ్బలే. తన తలకు ఆచార్లు గారు కట్టిన కట్లను చూపిస్తూ తడుముకోకుండా చెప్పాడు ఒకతను. వాడు మాట మార్చేశాడు ఆచారి గారు, వట్టి అమాయకుడి మాదిరి నటిస్తున్నాడు. పళ్ళు బిగబడుతూ ఆచారి చెవిలో అన్నాడు చెన్నకేశవులు. అది సరే, ఆ అమ్మేది ఎక్కడా? సూటిగా అడిగాడు ప్రెసిడెంట్ ఆ మనిషిని. అయ్యా, చెప్పుకుంటే సిగ్గుచేటు. పొదల్లో నుంచి రోడ్డు మీదికి వచ్చింది. జీపు దిగి అడ్డుకోబోయిన మా డ్రైవర్ని కూడా బాది జీపుతో పారిపోయింది. సిగ్గుపడుతున్నట్టు తల వంచుకుంటూ అన్నాడా మనిషి. ఏంటబ్బయ్యో, ఏంటి నువ్వు చెబుతోంది? మంచేంటో చెడేంటో తెలియని మా పిచ్చమ్మ మీ డ్రైవర్ని కొట్టి మీ జీపును నడుపుకుంటూ పారిపోయిందా? సినిమాల్లో పనిచేసినట్లుండావే. రోడ్డుకు దూరంగా ఉంటున్నాం కాబట్టి మమ్మల్ని మొరటోళ్ళనుకుంటున్నారా? కనులు ఎర్రచేసి కరకరలాడుతున్న కంఠంతో ఆ మనిషి మీద విరుచుకు పడబోతున్న ప్రెసిడెంట్ను వెనక నుంచి చిన్న కంఠంతో హెచ్చరించాడు ఆచార్లు గారు. మీరు ఊళ్ళోకి వెళ్లిపోమ్మని గుడి దగ్గర నుంచి పంపించేసిన అబ్బయ్య ఇంటికి రాలేదు. ఊళ్ళో ఎక్కడా లేడు. మనోళ్లు నాకు చెప్పారు. అతనే పిచ్చమ్మతో జీప్లో పారిపోయి ఉంటాడు. వాళ్ళని కొట్టింది అతనే, పిచ్చమ్మి కాదు. అంతేనంటావా ఆచార్లు గారు? తను కూడా రహస్యంగానే అన్నాడు ప్రెసిడెంట్. అంతేకాకపోతే ఇంకేమిటయ్యా, అది ఆ అబ్బయ్య పనే. ఇంకో మాట అనుకోవాల్సిన పనే లేదు. తను కూడా ఆ సంభాషణలో తలదూర్చాడు చెన్నకేశవులు. ఈళ్లని వదిలేస్తే మరి మళ్లీ ఆ అబ్బయ్య వెనకాల పడతారేమో. తన మనసులోకి వచ్చిన సందేహాన్ని బయట పెట్టాడు ప్రెసిడెంట్. జీపుతో పోయాడు గదా, దొరకడు. అదీగాక మనకి సంబంధించిన వ్యవహారం కాదు గదా, మనం మాట్లాడకూడదు గదా అన్నాడు చెన్నకేశవులు. అది నిజమేననుకో అంటూ తల ఊపి ఊరి జనం వంక బెదురుగా చూస్తున్న ఆ వ్యక్తుల వైపు తిరిగాడు ప్రెసిడెంట్. ఇదిగో, మీరీడికి వచ్చిన వేళ మంచిగా ఉన్నట్లు లేదు. మీ దారేదో వెంటనే మీరు చూసుకోండి. తంబేడు దగ్గర పోలీస్ స్టేషన్ ఉంది. మీ జీపు పోయిందని ఆడ రిపోర్ట్ చేసుకోండి. ఈడనే తిరిగితే మళ్ళీ ఏదో ఒక పాము మీ వెంట పడుతుంది. ఏంటి, వెళ్ళిపోతున్నారా? అడిగాడు రఫ్గా. తడువు చేయకుండా తలలు ఊపారు వాళ్ళు. లాల్చీ జోబులో నుండి పొగాకు ఉండని తీసి పొగచుట్ట ప్రిపేర్ చేసుకుంటూ చెన్నకేశవుల వంక చూశాడు ప్రెసిడెంట్. మా బాగా చెప్పారు, పద్ధతిగా చెప్పారు అంటూ తమ గ్రామస్థులకు చేయి ఊపాడతను. ఎదుట ఎంతమంది ఉన్నా లెక్క చేయకుండా కలబడేందుకు సిద్ధంగా వచ్చిన ఆ జనమంతా తేలికగా నిట్టూర్చి వెనక్కి తిరిగారు. తూర్పు దిక్కు తెల్లబడే వరకు కంకర రోడ్డు మీదనే కూర్చున్నారా వ్యక్తులు. వెలుగొచ్చిన తరువాత నీరసంగా కనిపిస్తున్న తమ సహచరుడిని వంతుల వారి చేతుల మీద మోసుకుంటూ
మెయిన్ రోడ్డు వైపు నడిచారు. నాకు ఆకలేస్తోంది, ఏదైనా తినకపోతే కళ్ళు తిరిగి కింద పడిపోతాను. తన దృష్టిని రోడ్డు మీద నుంచి తిప్పకుండా డ్రైవింగ్ మీదనే దృష్టి పెట్టి వెట్టికి చెప్పింది పిచ్చమ్మి. పొడవాటి ఆమె తలకట్టు విసురుగా తగులుతున్న గాలికి చెల్లాచెదురై పట్టు తివాచీ మాదిరి పరుచుకుంటున్నది జీప్ వెనుక భాగాన్ని. తన జీవితమంతా మోటార్ వెహికల్స్ నడుపుతూనే గడిపినట్లు అవలీలగానే హ్యాండిల్ చేస్తోంది ఆమె ఆ జీప్ని. తల్లి, ఎవరు నువ్వు? కంకర రోడ్డును వదిలి మెయిన్ రోడ్డు మీదకి వచ్చిన క్షణం నుంచి తన మెదడును తొలిచేస్తున్న మాటను అప్పుడు అడిగాడతను. నేనా? నేనే పిచ్చమ్మిని. ఒక్క సెకను కాలం ఓరగా అతని వైపు చూసి వెంటనే రోడ్డు మీదికి చూస్తూ చెప్పింది ఆమె. పిచ్చమ్మలెవరూ తమకు పిచ్చి ఉందని చెప్పుకోరు. చెప్పారంటే అందుకు ఏదో కారణం ఉండే ఉంటుంది అన్నాడు వెట్టి. కారణాల గురించి మాట్లాడితే ఒకటి కాదు, వందలకు వందలు బయటికి వస్తాయి గాని ఆకలి వేస్తోందని అన్నాను గదా, వినబడలేదా అన్నది ఆమె. తనను గురించి చెప్పటం ఆమెకు ఇష్టం లేదని అనిపించింది వెట్టికి. పట్టి పట్టి అదే పనిగా అడిగితే మరింత మొండిగా మాట్లాడుతుందని కూడా అనిపించి, తల్లి, నా జోబులు ఖాళీ. దమ్మిడీల ముఖం చూసి చాలా కాలమైంది. చినిగిపోయి ఉన్న ప్యాంటు జోబుల్ని మరకలు పడి పరమ అసహ్యంగా కనిపిస్తున్న షర్ట్ జోబును తడుముకుంటూ చెప్పాడు. నేనంటే పిచ్చమ్మిని కాబట్టి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాను. నీకేమైంది? నువ్వెందుకు తిరుగుతున్నావు అడిగింది ఆమె. చెప్పాను కదా తల్లి, నువ్వు మొట్టమొదట కనిపించగానే వివరంగా చెప్పాను. బహుశా మర్చిపోయి ఉంటావు అంటూ చిన్నగా నవ్వాడు వెట్టి. ఎందుకా నవ్వు అడిగిందామె. నన్ను తరుముతున్న వాళ్ళని అడ్డుకుంటానని గట్టిగా చెప్పావు. అంతు చూస్తానని కూడా నువ్వు అన్నట్టు నాకు గుర్తు వినోదంగా చూస్తూ చెప్పాడు. అడ్డుకున్నాను కదా. అదిరిపడి ఆమె ముఖంలోకి చూశాడు వెట్టి. ఆశ్చర్యం దేనికి? ఆళ్లని ఆపింది ఎవరు? ఆళ్ల జీప్ని ఇదిగో ఇలా లాక్కొచ్చింది ఎవరు అడిగింది ఆమె. ఆచార్లు గారి ఇంటి పక్కన పాకలో ఉండగా తనను అదే పనిగా బాధపెట్టిన జ్వరం తిరిగి తన ఒంటి మీదికి వచ్చేసిన అనుభూతి కలిగింది వెట్టికి. నాగమ్మ గుడి దగ్గర్నుంచి ఆమె కంకర్ రోడ్డు వైపు పరిగెత్తుకుపోయి ఉండకపోతే ఖచ్చితంగా గ్రామంలోకి వచ్చేసి ఉండేవాళ్లు ఆ జీప్లో వచ్చిన వాళ్ళు. తనను చుట్టుముట్టి కాళ్ళు చేతులు విరగదీసి జీప్లోకి నెట్టేసేవాళ్లు. నిజమేమిటో తెలిసేసరికి చెమటలు పట్టేస్తున్నాయి కదూ? చిరునవ్వు నవ్వుతూ అడిగింది ఆమె. ఎవరివి తల్లి నువ్వు? మరోసారి బహుమర్యాదగా అడిగాడతను. నిమిషానికి ఒకసారి అడిగిన మాటని అడిగి నా మెదడు తినొద్దు. నాకు మహా చిరాకు. ముందు జరగాల్సిందేమిటో చూడు విసుగు నిండిన కంఠంతో హెచ్చరించి ఉన్నట్లుండి జీప్ని రోడ్డు పక్కకు తీసి ఇంజన్ ఆఫ్ చేసేసింది ఆమె. సీటులో నుంచి కిందికి దిగి చుట్టూ చూశాడతను. ఎటు చూసినా చెట్లు చేమలు తప్ప చిన్నపాటి తాటాకుల పాక కూడా కనిపించటం లేదు. ఆకలి తీర్చుకోవటానికి అవసరమైన వసతులు లేని ప్రదేశం అది. వెళ్ళి తినటానికి ఏదైనా తీసుకురా, వెళ్ళు సీటు వెనక్కి వాలి కనులు మూసుకుంటూ చెప్పింది ఆమె. కదలకుండా అక్కడే నిలబడి ఉంటే ఆమె నోటి వెంట ఎటువంటి మాటలు బయటికి వస్తాయో అతని ఊహకి అందలేదు. అతను నిలబడిన ప్రదేశానికి 25 అడుగుల దూరంలో ఎత్తుగా ఎదిగిన చింత చెట్ల మధ్యన కనిపించింది చిన్న కాలిబాట. జనం ఎవరో ఒకరు తరచుగా తిరిగితే తప్ప కనిపించవు అటువంటి బాటలు. జారిపోతున్న ప్యాంటును పైకి లాక్కుంటూ అటుకేసి కదిలాడతను. పావుగంట నడిచిన తరువాత ఎదుట ప్రత్యక్షమైంది ఒక మొక్కజొన్న తోట. ఒక పక్కగా ఉన్న మంచం మీద నిలబడి విరగకాసిన మొక్కజొన్న పొత్తులను పాడు చేయటానికి వచ్చే కోతుల మందల్ని అదిరించే ప్రయత్నం చేస్తున్నాడు ఒక వృద్ధుడు. అతను వాయించిన రేకు డబ్బా మోతల్ని లెక్క చేయటం లేదు. అవి వడిసెలలో పలుకురాళ్లు పెట్టి బలంగా విసురుతున్నా పట్టించుకోవటం లేదు. వెట్టి చూస్తున్న సమయంలోనే వృద్ధుడు విసిరిన రాయి సూటిగా పోయి తన తల్లితో పాటు చిందులు తొక్కుతున్న ఒక పిల్ల కోతికి తగిలింది. ప్రాణాలు పోయే దెబ్బ కాదది. అయినా సరే కీచుగారిచి వెల్లకిలా పడిపోయిందది. ఆ దృశ్యాన్ని చూసేసరికి విపరీతమైన కోపంతో కీసరబాసరుగా అరుస్తూ మంచె దగ్గరికి బయలుదేరాయి మందలో ఉన్నవన్నీ.
వృద్ధుడి ముఖంలోని భయం చాలా స్పష్టంగా కనిపించింది వెట్టికి. చేతిలో ఉన్న వడిసెలను వదిలేసి కింది నుంచి పొడవాటి కర్ర తీశాడతను. మంచం మీద నుంచి జర్రున కిందికి జారి కాలిబాట వైపు పరిగెత్తుకు వచ్చాడు. ఆలస్యం చేస్తే ఆ మంద అతని మీద దాడి చేయటం తప్పనిసరి అని అర్థమై తన ప్యాంటు జోబులోనే ఉన్న నాటు తుపాకీ తీశాడు వెట్టి. బ్యారెల్ని గాలిలోకి ఎత్తి ట్రిగ్గర్ నొక్కాడు. గుండెలు జలధరించే శబ్దంతో పేలిందది. వృద్ధుడి అంతు చూడాలన్నంత కచ్చతో వచ్చి పడుతున్న మంద కాస్త చట్రాతి మీద కొట్టిన చిల్ల పెంకుల మాదిరి చెల్లాచెదురైపోయింది. 1 నుంచి 10 అంకెలు లెక్కబెట్టే లోపల దూరంగా పోయి అదృశ్యమైంది. సమయానికొచ్చి నన్ను కాపాడావబ్బయ్యా. నువ్వు రాకపోయినట్లయితే ఇవాళ నన్ను నమిలి మింగేసేవి ఎదవ కోతులు. కర్రను వదిలి నేల మీద కూర్చుంటూ ఆయాసంగా అన్నాడు వృద్ధుడు. పొత్తులు పక్వానికి వచ్చి ఉంటాయి. విరిచేసి ఇంటికి తోలుకుపోవచ్చు. ఆలస్యం చేస్తే సగానికి సగం పంట నాశనమైపోతుంది కదా. దగ్గర్లో ఉన్న ఒక మొక్కకి మొలిచి ఉన్న పొత్తుల్ని పట్టుకుని చూస్తూ అన్నాడు వెట్టి. ఆ పని ఇయ్యాల చేద్దామని అనుకున్నాం. మా అబ్బడే ఇంకా రాలే. ఎటుపోయినాడో ఏమో. కాపలా కాయలేక నా పని అయిపోతోంది. చిరాకుగా చెప్పి కోతులు వెళ్లిన వైపు చూశాడు వృద్ధుడు. 4 పొత్తులు కాల్చివు, నేను నీకు సాయం చేస్తా, తడుముకోకుండా చెప్పాడు వెట్టి. 4 ఏమిటబ్బయ్యా, నీకు కావలసినన్ని కాల్చుకో అంటూ తన దుస్తుల్లో నుంచి అగ్గిపెట్టెను తీసి తోటకు 10 గజాల యువతలగా చెత్తను పోగేసి చిన్న మంట రగిల్చాడు వృద్ధుడు. ఉన్నవాటిలో కొంచెం లేతగా ఉన్న పొత్తుల్ని విరిచి ఆ మంటలో పడవేశాడు వెట్టి. వాటిని చక్కగా కాల్చే పని వృద్ధుడికే అప్పగించి తను చేలోకి అడుగుపెట్టాడు. వేగంగా వచ్చి ఆగిందా కారు. వెనక సీట్లో నుంచి కిందికి దిగి ఎదురుగా ఉన్న బిల్డింగ్ దగ్గరికి పోయారు 4 దృఢకాయులు. పాతకాలపు భవంతి అది. పెద్ద పెద్ద తలుపులు, రకరకాల అలంకరణలతో ఖరీదైన కట్టడం మాదిరిగానే కనిపిస్తోంది. ఏంటి, ఏమైంది వెళ్ళిన పని? కారు దిగి ద్వారం దగ్గరికి వచ్చిన వారిని చూడగానే అడిగాడు అక్కడ నిలబడి ఉన్న మరో వ్యక్తి. పెద్దమ్మ ఏడ ఉన్నట్టు అడిగాడు వారిలో ఒకతను. లోపలికి బొండి, తాడిపర్తి దగ్గర నుంచి ఎవరో వచ్చారు, మాట్లాడుతోంది అన్నాడా వ్యక్తి. దుస్తుల మడతల్ని సరిచేసుకుంటూ లోపలికి పోయారు వాళ్ళు. 6 గదుల్ని దాటి విశాలమైన హాల్లోకి అడుగుపెట్టారు. పాతకాలపు జమీందార్లు సభ తీర్చే ప్రదేశం మాదిరిగా ఉన్నది అది. నగిషీలు చెక్కబడిన టేకు కుర్చీలో కూర్చొని కనిపించింది ఆ భవనానికి ఓనర్ అయినటువంటి పెద్దమ్మ. ఏరా, ఏమైంది? ఏమైనా తెలిసిందా? ఎక్కడైనా కనిపించిందా? లోపలికి వచ్చిన వారిని చూడగానే ఆతృతగా అడిగింది. తలలు అడ్డం తిప్పి సూటిగా ఆమె వంక చూడలేకపోతున్నట్లు తలలు వంచుకున్నారు వాళ్ళు. చీమకుర్తి, మడకసిర ఊళ్ళు వెతికాము తల్లి. ఎక్కడా చిన్నపాటి జాడ కూడా తెలియలేదు. మంత్రం వేసినట్లు మాయమైపోయింది. తలలు వంచుకునే రిపోర్ట్ చేశారు. అంతకు ముందు వరకు ఎంతో హుందాగా ఉన్న పెద్దమ్మ ముఖం ఒక్కసారిగా కళ్ళ తప్పింది. కళ్ళ వెంట బొటబొటా బయటికి వచ్చాయి కన్నీళ్లు. తనంత తానుగా ఎన్నడూ ఒక్క అడుగు కూడా బయటపెట్టి ఎరుగదు. ఎక్కడికైనా వెళ్లదలుచుకుంటే ముందు 10 మంది, వెనక 10 మంది తోడుగా కదిలేవాళ్లు. ఏమైపోయిందిరా ఇప్పుడు? గద్గద స్వరంతో అన్నది. ఒకళ్ల ముఖం ఒకళ్లు చూసుకున్నారు ఆమెతో మాట్లాడటానికి వచ్చిన పెద్ద మనుష్యులిద్దరు. అమ్మా, ఏమైంది? ఏమిటి సంగతి? చిన్నగా అడిగాడు వారిలో ఒకతను. పెద్దమ్మ వెనకాల నిలబడి ఉన్న తెల్లటి పంచే, జేగురు రంగు లాల్చీ వేసుకున్న ఆమె మేనేజర్, అమ్మాయి గారు పోయిన నెల మా బత్తాయి తోట దగ్గరికి పోతానని చెప్పి వెళ్లారు. తిరిగి ఇంటికి రాలేదు. అదే విషయం చిన్న కంఠంతో చెప్పాడు. ఒకరి ముఖం ఒకళ్ళు మళ్లీ చూసుకుని కుర్చీల్లో నుంచి లేచారు ఆ పెద్ద మనుష్యులు. కర్నూలు దాకా మాకు తెలిసిన వాళ్లున్నారు. అందరికీ కబురు అందిస్తాం. తప్పకుండా కనిపిస్తారు అమ్మాయి గారు. మీరు బాధపడకండి తల్లి. పెద్దవారు, మీకు చెప్పేంతటి వాళ్లం కాదు గాని ధైర్యంగా ఉండండి.